ముట్టుకుంటే కూలుడే, ఆఖరికి 1/2 కిలోమీటర్ కూడా అడుగుపెట్టలేని స్థితి. ఎస్ఎల్బిసి టన్నెల్లో బీతావాహ దృశ్యం చూడండి ఎంత భయంకరంగా ఉందో. 150 కిలోమీటర్ల కూలిపోయిన సొరంగం, కార్మికులు అక్కడే చిక్కున్నారని అంచనా, టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందని ఆందోళన, లోపలికి వెళ్ళిన కొద్దీ పెరుగుతున్న ఊటనీరు, పేరుకుపోయిన బురద, తోడివేత కూడా కష్టమే. 3 కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్, సొరంగం అంతా చీకటి, విద్యుత్ లేక ఆటంకం, పనిచేయని కన్వేయర్ బెల్ట్, డ్రోన్స్, కెమెరాలు, కొలిక్కిరాని రెస్క్యూ ఆపరేషన్పై తర్జన భర్జన. పాపం కదా వీళ్ళ పరిస్థితి. ఇక్కడ చూడండి, ఏ టన్నెల్లో లోకో ట్రాక్తో వెళ్ళగలుగుతుంది 12 కిలోమీటర్ల వరకు, ఇక్కడ వరకు వెళ్ళగలుగుతున్నారంట. మనం ఇదిగో ఈ లోకో ట్రాక్ అని చూసారు, ఇక్కడ వరకు అందుబాటులో ఉన్న మొత్తం లోకో ట్రాక్ పొడవు 13.5 కిలోమీటర్లు, ఇక్కడ వరకు యాక్చువల్గా ఉందంట, కానీ పడిపోయింది అది. అవక్షేపాలు శిథిలాలతో నిన్న ప్రాంతం ఏది సి, ఇక్కడ చూడండి, కుడివైపున 5.5 మీటర్ల ఎత్తులో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయటం లేదు. టన్నెల్ బోర్ మిషన్ చివరి భాగం తర్వాత డ్రోన్ అందుబాటులో లేదు. టన్నెల్ లోపల రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేయటం లేదు. ఇక్కడ రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ చేస్తున్న ప్రాంతం. 10.7 కిలోమీటర్ వరకు నీరు లేదు. అనంతరం 10.95 కిలోమీటర్ల వరకు 1.57 ఎత్తు వరకు నీరు చేరిక. ఆ తర్వాత 11.3 కిలోమీటర్ల నుంచి 2-2.5 అడుగుల నీటి మట్టం ఉందంట. ఎటు చూసినా బురద, మట్టి, రాళ్ళు, శిథిలాలు, గుట్టలు, ఉబికి వస్తున్న ఊట నీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనుక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబ్, చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంట్ సౌకర్యం కూడా లేదు. ఇది ఎస్ఎల్బిసి సొరంగంలోని భయానక పరిస్థితి. దాదాపు 150 కిలోమీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తించగా, ఇప్పుడున్న స్థితిలో అక్కడికి మానవ మాత్రలు ఎవరు అడుగు పెట్టలేని దుర్భర స్థితి నెలకొంది. నీళ్లు తోడలేరు, మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు, శిథిలాలు తొలగించలేరు. టన్నెల్ని ఎక్కడ తాకితే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియని స్థితి. దీంతో సహాయ చర్యల్లో ప్రతిష్టంభన ఏర్పడిందంట. నాకు చాలా కష్టమే వాళ్ళు బయటికి రావటం. చూద్దాం. చూడండి, నిమిషానికి 5,000 లీటర్ల నీళ్ళు ఉబ్బుతుంది దాంట్లో. సొరంగం నీటి ఊటకు సంబంధించిన నేషనల్ జియోగ్రఫీ సర్వే ఏజెన్సీ క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి పరిశీలించింది. 14 కిలోమీటర్ల వద్ద ఉన్న గుట్టును కూడా పూర్తిగా పరిశీలించింది. పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉండటంతో దీంతో సొరంగంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయని తేల్చారు. పైనుంచి ఏమాత్రం సొరంగంలోకి వెళ్ళే అవకాశం లేదని, అలా అయితే సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉందని నివేదిక ఇచ్చారు. సొరంగం లోపల చుట్టుపక్కల లైనింగ్ నుంచి కూడా నీటి ద్వారా వస్తుంది. ఇది కూడా సొరంగానికి ప్రమాదకర స్థాయిలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిందంట. ముట్టుకుంటే పడిపోయేటటువంటి పరిస్థితి చూడండి. వీళ్ళ మధ్య సమన్వయ లోపం కూడా ఉందంట. మరి ఉండొచ్చు, చాలామంది ఉన్నారు కదా అక్కడ. ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్ అక్కడ పరిస్థితులకు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉండటం, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రెస్క్యూ టీంకు అత్యంత సమస్యాత్మకంగా మారింది. పైభాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉందని, పైనుంచి సొరంగంలో వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదని, అక్కడ ముట్టుకుంటే కూలిపోయే ప్రమాదం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ నివేదిక ఇచ్చింది. మరోవైపు సొరంగంలో లైనింగ్ లేని చోట డ్రిల్లింగ్ చేసిన ప్రదేశంలో కూడా ఏ క్షణమైనా మళ్లీ కోల్వచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రెస్క్యూ టీంలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి కూడా వెళ్ళలేకపోతున్నాయి. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్లో 40 మీటర్ల యువతలే ఆగిపోతున్నాయి. సొరంగం లోపల విద్యుత్ సౌకర్యం నిలిచిపోవటం, కన్వేయర్ బెల్ట్ తెగిపోవటం, ఉబికి వస్తున్న నీటి, బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. 4 రోజుల తర్వాత చివరకు సొరంగం పక్క నుంచి ప్రమాదం జరిగిన 0 పాయింట్ వరకు వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ బృందాలకు సవాల్గా మారింది. మరోవైపు సహాయ చర్యలు చేపడుతున్న బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో అసలు సొరంగంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ నేవీ, ర్యాట్ మైనర్స్ టీంలు టన్నెల్లోకి వెళ్ళాయి. కానీ అక్కడున్న ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ ఆపరేషన్కు విఘాతం కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మరో ఎస్కేప్ టన్నెల్ ఏర్పాటుకు సమయం ఎక్కువ పడుతున్న ఉద్దేశంతో ఆలోచన విరమించుకున్నారు. ఇంకోవైపు జియోలాజికల్ సర్వే రిపోర్ట్ ఆధారంగా 14 కిలోమీటర్ పైభాగంలో డ్రిల్లింగ్ చేసే ప్రతిపాదన వచ్చింది. దీని సాధ్యాసాధ్యాలపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
సొరంగం లోపల భారీ మిషనరీతో బురద, టన్నెల్ బోరింగ్ మిషనరీ సామాగ్రిని బయటకు తేవాలంటే అది కూడా సాధ్యపడటం లేదు. బృందాలు సాహసం చేసి లోపలికి వెళ్ళాలన్నా ఆ 40 మీటర్ల వద్ద సొరంగ మార్గం దగ్గర సుమారు 6 మీటర్ల వరకు బురద నిండిపోయింది. ఉబికి వస్తున్న నీటి ఓట, విద్యుత్ సౌకర్యం లేకపోవటం సహాయక చర్యలు స్లో అయిపోయినాయి అంట. కష్టం కదా ఎంతైనా. అంటే ఇప్పటికీ 4 రోజులు అయిపోయింది, బయటికి వస్తారు అనే ఆశలు కూడా దాదాపుగా కనపడటం లేదు.